సీనియర్ మాట్లాడు కూడా చెప్పిండు. కడుపు అలా పెట్టుకుంటా కష్టపడుకుంటా ఫీజులకు ఇబ్బంది అవ్వకుండా చేస్తున్నట్టు కదా. మీ పార్టీ దగ్గర వేల రూపాయలు ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా. ఈ పడై ఒక 10 కోట్లు పడేసేయండి. కపిల్ సిబల్ వాళ్ళతో కపిల్ సిబల్ అయ్యప్పని చెప్పాలి. బీజేపీకి కూడా చెప్తున్నా, నేను పైసా అనే నువ్వు మాట్లాడిన అయిపోయింది. నువ్వు మాట్లాడే గవర్నమెంట్ మీద మేము మాట్లాడతాం. మీ బాధ్యత కూడా ఉన్నది, మీ బాధ్యత కూడా ఉన్నది. మీరు కూడా అవును, మీరు ఎందుకు వెనక పోయినారు, మీ పార్టీ ఎందుకు వెనక పోయింది, నీ పార్టీ ఎందుకు వెనక పోయింది, ఎక్కడ పోయినరు ప్రభుత్వం మీద మాట్లాడతాం, నేను కూడా మాట్లాడతాం. రేవంత్ మీద మాట రేవంత్ డకాయిట్ అని మాట్లాడినాం. రేవంత్ బరాబర్ మాట్లాడు, నువ్వు ఎవరు చెప్పడానికి బరాబర్ మాట్లాడతాం. మేము ఎక్కడ పోయినా మీరు ఎక్కడ పోయినరు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు పోయి ఏం చెప్పాలో కూడా మేము మాట్లాడుతున్నాం. మీరు అక్కడ ప్రభుత్వం మీద అన్ని మాట్లాడతాం. మీరు వచ్చింది కదా, మీరు కొస్తలేదాకా ప్రభుత్వం మీ మీద కూడా మాట్లాడతాం. ప్రభుత్వం మీద అన్ని రాజకీయ బీజేపీ మీద కూడా మాట్లాడతాం. తీసుకో రేపు పొద్దుగాలవో తీసుకో. అరే నువ్వు కొట్లానే నీ ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది, ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది. నువ్వు తీసుకుపోయి 7 గంటల లోపల దానం చేసిన మీ ప్రభుత్వంలో అందరు దయవటి కాదు, అందుకే పోయింది మీ ప్రభుత్వం. నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు దయవటి కాదు. నువ్వు మైక్ ఉంచుకోదు, నేను కడుపు గాలి మాట్లాడుతున్నాం ఇక్కడ. నువ్వు కాదు నడవదు. బరాబర్ అన్ని పార్టీల గురించి మాట్లాడతాం. నువ్వు నాకు చెప్తే అందరి గురించి మాట్లాడతాం. ఎవరెవరు రంగులేమున్నాయో బీజేపీ గురించి మాట్లాడతాం. నేను కాంగ్రెస్ వాళ్ళు డకాయిట్లని బరాబర్ మాట్లాడతాం. నువ్వు చెప్పుడు కాదబ్బా, నువ్వు చెప్పేది ప్రజాస్వామ్యం ఇట్లా కాదు. అదే మాట్లాడుతున్నా, నిరుద్యోగుల పక్షాన్ని మాట్లాడుతున్నాం. అందుకనే చెప్తున్నా, మీరు ఎందుకు లీగల్ గా ఎందుకు వెనక పోయినరు, మీ కేటీఆర్ ఢిల్లీ దాకా పోయింది కదా, ఎందుకు వెనక పోయినరు కొట్లాడు. అదే చెప్తున్నాం, అందుకే చెప్తున్నాం, కొట్లాడమని చెప్తున్నాం. బరాబర్ ప్రజాస్వామ్యం. నేను తెలంగాణ గురించి తిరిగాం, నువ్వు లేవు. నేను తెలంగాణ నేను టీఆర్ఎస్ పార్టీ పెట్టేప్పుడు నువ్వు లేవు, మేమున్నాము. నువ్వు లేవు, నీకు తెలియదు, నువ్వు పోయి మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడితే వస్తుంది నీకు. బరాబర్ నువ్వు రేపు పొద్దుగాలి చెయ్యి. లీగల్ సపోర్ట్ ఇప్పి ఏంటి లీగల్ సపోర్ట్ ఇప్పి కేసీఆర్ తో లీగల్ సపోర్ట్ ఇప్పి. నేను చెప్పినా నువ్వు రోడ్ల మీదకి వస్తే మేము నీ ఎమ్మడి ఉంటామని చెప్తున్నాం కదా. రా, నీ ఎమ్మెల్యేలు రేపటి నుంచి మాట్లాడమని చెప్తున్నాం. సేమ్ బీజేపీ గురించి కూడా చెప్తున్నా. ఎవరికి భయపడేది లేదు. ఈ భూమి ఈ నేలనే త్యాగాలతో ఉన్నది. తెలంగాణ మూమెంట్ లో తిరిగేటప్పుడు మేము చచ్చిపోతాం అనుకోని బయటకు వచ్చినాం. పెళ్లి లేకుండా తిరిగినాం మేము. విన్నావా? ఎవరికి ఏం భయపడేది ఏం లేదు. ఎవరైనా తీసుమార్కాన్ని కోయినాయే తీసుకున్నది అంతా. బీజేపీ కూడా బండి సంజయ్ గురించి కూడా మాట్లాడినా, బండి సంజయ్ గురించి కూడా చెప్తున్నాం. ఆయన వచ్చిండు బండి సంజయ్ ఒకరోజు వన్డే ఇంటర్నేషనల్ 2020 మ్యాచ్ చేసినట్టు చేసిండు, పిక్కిండు. వాళ్ళకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ఒకటి ఎమ్మెల్యే వకీల్ సాబట అందరినీ కూర్చోబెడతాడు. క్యాండిడేట్లు అందరినీ కూర్చోబెట్టి సెల్లు బంద్ చేయించి చెప్తాడు ఆయనే, అయ్యా మీరు కోట్లను నమ్ముడు పోయినాయి, రేవంత్ రెడ్డి మొత్తము జడ్జిలను మొత్తం కొని పడేసిండు, మీతో ఏం కాదు, మీరు సప్లై ఇవ్వకండి అని చెప్తున్నాడు. ఒక పార్లమెంట్ మెంబర్ ఆయన ఢిల్లీలో పోయి లీగల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి. బీజేపీ పార్టీ కుక్కలు లెక్క తిరిగింది కదా, చెల్లె పోయి అక్కడ పోయి ప్రత్యూష పోయి కుక్కలు లెక్క, తిండి లేక తిప్పలు లేక ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కడు పోయి అక్కడ గెస్ట్ హౌస్లలో పోయి విలాసాలు చేస్తున్నారు. ఒక్కొక్కడు వాళ్ళు పోయి ఈ భవిష్యత్తు గురించి వీళ్ళ భవిష్యత్తు గురించి ఎన్నడూ ఇల్లు ఇచ్చిపెట్టి తల్లిదండ్రులు ఇచ్చిపెట్టి పోనోళ్ళు ఢిల్లీ పోయి ఆ రోడ్ల మీద రోజులు తిరిగారు. కనీసం లీగల్ సపోర్ట్ వస్తలేదు వీళ్ళకు. ఫోన్లు ట్రాపులు చేస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు అని చెప్పి ఫోన్లు కాడికెళ్ళి దిగంగానే ఫోన్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. తెలంగాణ గుండె కాలుతున్నది, గుండె రగులుతున్నది. కాబట్టినే ఉన్నది వాస్తవాలుగా అన్ని రాజకీయ పార్టీలకు బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. కాబట్టినే ఇలా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తున్నది. ఇక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాం. అదే ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలంగాణలో. మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. తెలంగాణకు అమరులు అవసరం లేదు, తెలంగాణకు సైనికులు కావాలి. చచ్చిపోకండి, మీరు దయచేసి చచ్చిపోకండి, కొట్లాడదాం. ఇలా జనార్దన్ వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్నా భయపడుతున్నారు అని చెప్పని అంటున్నారు. అందుకే చెప్తున్నారు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ మీద బాధ్యత తీసుకోండి. బంజర్ ఇది అయ్యేదాకా, ఇది అయిన తర్వాత అద్భుతంగా చెల్సాలి, ఏం చేసుకుంటారో చేసుకోవాలి. కానీ ఈ నిరుద్యోగ సంబంధించినటువంటి అంశం మీద యావత్ తెలంగాణ మొత్తం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరెవరు ఏమేమి కుట్ర చేస్తున్నారో ఇదే వేదిక మీద ఇక్కడ కూర్చొని ఇట్లా బల్ల గుర్తిండి రేవంత్ రెడ్డి, సిగ్గుండాలి నీకు, శరం ఉండాలి రేవంత్ రెడ్డి. నువ్వు ఒక మనిషి, వాళ్ళకి అర్థమైతలేదు. పొద్దున్న లేసి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా తెలుస్తలేదు. ఎవరి త్యాగం మీద, ఎవరు ఇల్లు వాకిలు మొత్తం వదిలి గదిలో పట్టుకొని
కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి పెద్ద మనుషులను పట్టుకొని ఓట్లేయించి నిన్ను అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెట్టావు. నాకు అర్థమైతలేదు. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడలేదు. ఇంత ఇంత అన్యాయం, ఇంత మోసం ఉంటుందా? ఎక్కడ అరే ప్రజాప్రభుత్వం మాట్లాడితే ప్రజాప్రభుత్వం సర్పంచులు బిల్లు వస్తలేరు నాయన అని చెప్పి ఆడిపోతే వాళ్ళని గిప్ప గుత్తులు మన చూస్తే ప్రజాభవన్ ముంగడ అప్లికేషన్లు తీసుకుపోతే అప్పటికి 10 సార్లు అప్లికేషన్లు ఇచ్చారు. చేత కాకుంటే రిజైన్ చేయి, ఇంట్లో కూర్చో. నువ్వు ఒక్కడి కూడా చక్కగా చేయలే. ఆ చుట్టుపక్కల వీళ్ళందరూ మేధావులు కాదు, చెత్త దాకా మాట్లాడిన వాళ్ళు, ప్రజల పక్షాన్ని ఇంకొకసారి వాళ్ళని మేధావులు కూడా అనకండి. వాళ్ళని పేర్లు తీసే మేధావులుగా దరిద్రులు. తెలంగాణకు ఒక దరిద్రము, ఒక చీడ పురుగులు లెక్క తెలంగాణకు వరిగిన చెదలు వాళ్ళు. ఒక్కడు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడతలేడు. ఇంతమంది కడుపు కాలుతున్నది, చచ్చిపోయే శవాలు మోయలేక ఇంకెన్ని రోజులు మోయాలరా భయ్? తెలంగాణ అంటే తెలియనోడు, తెలంగాణ అననోడు ముఖ్యమంత్రి అయితే గిట్లనే ఉంటది. నిరుద్యోగులారా క్లియర్ గా చెప్తున్నాం, ఉన్నాం మేము బతుకున్నంత మట్టు మీ పక్షాన కొట్లాడతాం. రాజకీయ పార్టీ కాదు, ఎవ్వరు ఏ తీసిమార్క్ అయినా కానీ కొట్లాడతాం, మీ పక్షాన ఉండి కొట్లాడతాం. మీరు ఆత్మహత్యలు తీసుకోకండి దయచేసి. ఎవరికి భయపడేది లేదు, మీరు కూడా ఎవరికి భయపడకండి. ఏం కేసులు పెడతారా? సంచులు పట్టుకొని పోయిన కేసులు కావు కదా. మీ మీద కేసులు పెడితే ఏమైతాయి? సూట్ కేసులు, ఆ నోట్లు కొనుక్కొని ఓట్లు కొనుక్కొని నోట్లు పట్టుకుపోయిన వాళ్ళు కాదు కదా. మీరంతా చేస్తలేరు కదా, బెల్ట్ షాపులు నడతలేరు కదా, మీరు చేస్తలేరు కదా. తెలంగాణలో మీ భవిష్యత్తు మీ చేతులు ఉన్నది, తెలంగాణ భవిష్యత్తు మీ చేతులు ఉన్నది, మీ కుటుంబాల భవిష్యత్తు మీ చేతులు ఉన్నది, మీ ఊర్ల భవిష్యత్తు మీ చేతులు ఉన్నది. బయటికి రాన్నాయా? బయటికి రాని యుద్ధం చేద్దాం ఇటువంటి వాళ్ళతోని. రోడ్ల మీదకి వస్తేనే కోర్టులు కూడా ఇంటాయి. ఎందుకు హెచ్సియు మొన్న ఎందుకు ఆగింది? రోడ్ల మీదకి విద్యార్థులు వచ్చిండ్రు, అప్పుడే మెయిన్ స్ట్రీమ్ మీడియా వస్తుంది, అందరు వస్తారు. రోడ్ల మీదకి వచ్చి కొట్లాడండి, సమస్య ఉన్నది ఇట్లా బాగా. ఇప్పుడు ఒక ఉపశమనం జరిగింది కోర్టు నుంచి, రేపు భవిష్యత్తులో జరగాల్సిన అవసరం ఉన్నది. బిచ్చం అడుకుంటే 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి కలెక్షన్ చేస్తుంటే కూడా పోలీసు వాళ్ళు పోయి వాళ్ళ ఇళ్ళలో పోయి నువ్వు ఎట్లా ఇచ్చినావు 500 రూపాయలు 1000 రూపాయలు ఎట్లా ఇచ్చినావు అని మాట్లాడతారు. అందుకే ఆవేశం వస్తున్నది లోపలికెళ్ళి. ఆ అమ్మాయి చచ్చిపోయింది. మర్డర్ కేసు, హత్య కేసులు పెట్టాలి ముఖ్యమంత్రి మంత్రి మండలి మీద. హత్యానేరం కింద కేసులు పెట్టి బుక్కల వరాలి. చెప్పినా ఇదంతా చెప్పినా జనమంతా చూసిరు. అరే ఎక్కడున్నారు ఆయన ఏం చేస్తున్నావు? ఈ నిమిషం ప్రజాప్రభుత్వం అంటారు, ఈ నిమిషము జంగళ్ళ మీద పడి అడ్డగోలుగా వాళ్ళు వచ్చి మాట్లాడతాం రా ఆయన అంటే కూడా వాళ్ళ మీద పడి సంపెడందుకు తిరుగుతున్నారు. రక్త పిశాచులక ఆ తెలంగాణ మీద పడ్డ మొత్తం. ప్రజలారా వినండి, తెలంగాణ ఆగమవుతున్నది. మీరు కష్టపడి, మీరు కనిపెంచి ఒక్కొక్కరి ఇళ్లల్లో కైకూలు చేసుకుంటా, నలుగురుంటే ఇంట్లో కూలి పని చేసి ఒక్కరిని చదివించుకుంటా హైదరాబాద్ తీసుకొస్తే అబద్ధాల బతుకులు బతుకుతున్నారు ఇక్కడ అశోక్ నగర్ లో. ఇక్కడంతా మీరు వీళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి, ధైర్యంగా కొట్లాడేటువంటి మానసిక స్థితి ఇవ్వండి. మీ ఊర్లలో వచ్చే ప్రతి రాజకీయ నాయకుడు ఏ పార్టీడైనా కానీ మా ఊళ్ళ పరీక్షల సంగతి ఏంటిదని చెప్పి దయచేసి మీరు అందరు అడగాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి చెప్తున్నా, ఆపోజిషన్ పార్టీలు నిజాయితీగా జనం పక్షాల ఉన్నప్పుడు జనం హర్షిస్తారు. తప్పులు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి, లేకుంటే శిక్షార్హులుగా పర్మనెంట్ గా అందరు ఈ ప్రభుత్వమైనా ఎవరైనా కానీ జనం ముంగట దోషులుగా నిలబడాల్సిన అవసరం వస్తుంది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి. మళ్ళా చెప్తున్నాం, కొట్లాడాల్సిన అవసరం అది. కొట్లాడితేనే వచ్చింది తెలంగాణ. 369 మంది కాల్పులను చచ్చిపోయారు, మొన్న ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణాలు ఏమైనా ఉండొచ్చు, ఆత్మహత్యలు మాత్రం చేసుకోకండి. ఒక్కొక్క ఊర్లో కనీసం మీరు ఒక 10 మందిని జమ చేయండి. రేపు అవసరమైతే ఒక పెద్ద యాజిటేషన్ తీసుకొచ్చే ప్లాన్ అన్నది చేద్దామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, నేను చెప్పిన దానికి ప్రతి మాటకు కట్టుబడి ఉన్నా, ఎవరి గురించి మాట్లాడినా కట్టుబడి ఉన్నా. అందరూ బయటకు వచ్చి నిరుద్యోగుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.